Hello everyone, welcome to my YouTube channel Story Time for You. Today we are going to discuss about Rendezvous with Ray from 10th class 4th unit Films and Theatres. Okay, so the theme of the unit is films and theatres. We all know what are films and what are theatres, right? సో మనకు తెలుసు థియేటర్స్ అంటే ఏంటిది, ఫిలిమ్స్ అంటే ఏంటిది అని. సో ఫిలిమ్స్ అంటే ఏంటిది అని అంటే ఫిలిమ్స్ అండ్ థియేటర్స్ ఆర్ బోత్ పర్ఫార్మెన్స్ ఆర్ట్ స్టోరీ టెల్లింగ్. బట్ థియేటర్ ఏంటిది అంటే ఇట్స్ ఎ లైవ్ పర్ఫార్మెన్స్ క్రియేటెడ్ బై ద యాక్టర్స్ ఆన్ స్టేజ్, అండ్ ఫిలిమ్స్ ఆర్ that we can capture the movements, the pictures in real time, and each show is slightly different, right? So ఫిలిమ్స్ ఏంటివి అని అంటే యాక్టర్స్ చేసే పర్ఫార్మెన్స్ని మనం అదే టైంలో క్యాప్చర్ చేస్తాం. సో దాన్ని లైవ్గా ఎక్కడ పర్ఫామ్ చేస్తామంటే థియేటర్స్లో పర్ఫామ్ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫిలిమ్స్ అండ్ థియేటర్స్. సో ఇన్ దిస్ యూనిట్ వీ హ్యావ్ 3 readings. A reading Rendezvous with Ray, B reading Maya Bazaar, and C reading is A tribute. A tribute lesson is related to Mahanati Savitri Garu, and Maya Bazaar is a movie of Savitri Garu. Okay, so a tribute lesson is totally a movie Mahanati. If we can watch that movie, then you will be able to understand the lesson very better. అండ్ మాయా బజార్ ఈజ్ ఏ మూవీ ఆఫ్ సావిత్రి గారు. ఒకవేళ మనం ఈ మాయా బజార్ మూవీ అయితే చూసినట్లయితే సో ఆ లెసన్ అనేది మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంటే ట్రిబ్యూట్ లెసన్ ఏంటిది అంటే ఒక రెస్పెక్ట్ అనమాట. సో మనం సావిత్రి గారికి ఇచ్చే రెస్పెక్ట్ ఇది సేమ్. ఈ లెసన్ ఎలా ఉంటుంది అని అంటే మహానటి మూవీ మనం సావిత్రి గారిది బయోపిక్ చూస్తే ఈ లెసన్ మనకి అర్థమైపోయినట్టే. సో విల్ గో టు ద లెసన్ నౌ, రెండేవో విత్ రే. See here in this picture we can see a poster, right, with the hero, a director name, music director name, and also with the co-stars. Okay, so Raja in Hindi. So ee poster dentidi ఏ మూవీ ఇది అంటే రాజా మూవీ. ఇది కమల్ హాసన్ గారిది, అప్పు రాజా అని. So here we have some question. Is this picture a poster, an advertisement, or a painting? Justify your option. So ఈ పిక్చర్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? పోస్టర్ అనిపిస్తుందా, లేదంటే అడ్వర్టైజ్మెంటా, లేదంటే పెయింటింగా? సో నాకైతే ఇది చూస్తే పెయింటింగ్ లాగానే ఉంది. సో వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్? యూ కెన్. హూ ఈజ్ ద డైరెక్టర్ ఆఫ్ ద ఫిలిం? సో ఇక్కడ సింగీతం శ్రీనివాసరావు గారు డైరెక్టర్ ఆఫ్ ద ఫిలిం. హూ ఆర్ ద పీపుల్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫిలిం మేకింగ్? సో ఎవరెవరు ఫిలిం మేకింగ్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు? ఓకే, యాక్టర్, యాక్ట్రెస్, మ్యూజిక్ డైరెక్టర్, ఫైట్ మాస్టర్, కొరియోగ్రాఫర్స్, ఓకే, అండ్ ప్రొడ్యూసర్. సో మెనీ పీపుల్ విల్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫిలిం మేకింగ్. సో వీ హ్యావ్ అన్ ఓరల్ డిస్కస్ ఆల్సో హియర్. టాక్ అబౌట్ యువర్ ఫేవరెట్ యాక్టర్, ఫిలిం మేకర్ ఆర్ ఫిలిం. గివ్ రీజన్స్ వై యూ లైక్ హిమ్ ఆర్ హర్ ఆర్ హిట్. ఓకే, సో మీ ఫేవరెట్ యాక్టర్ కానీ, లేదంటే ఫిలిం డైరెక్టర్ కానీ, లేదంటే ఫిలిం కానీ, సో దాని గురించి మనం మాట్లాడాలి. సో మీకు ఎందుకు వాళ్ళు నచ్చినారో యూ హ్యావ్ టు గివ్ ద రీజన్స్. సో విల్ స్టార్ట్ ద లెసన్ నౌ, రెండేవో విత్ రే. సో ఇక్కడ ఈ లెసన్లో 2 persons ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. సో యాక్చువల్లీ ఇది రిలేటెడ్ టు ఫిలిమ్స్ అండ్ ఆల్సో ఎ గ్రేట్ ఫ్రెండ్షిప్ అనమాట. 2 people అంటే ఇద్దరి మధ్యన. రెండేవో హియర్ మీనింగ్ ఎ మీటింగ్. ఓకే, రెండేవో ఏంటిది అని అంటే మీటింగ్ అనమాట. ఎవరితో మీటింగ్ అంటే రే అనే పర్సన్తో. సో రే అనే పర్సన్ ఎవరు అతన్ని మీట్ అవ్వాలి అనుకుంటున్నారు. సో ఆ ఫ్రెండ్షిప్ ఏంటిదో వి విల్ సీ ఇన్ ద లెసన్. It was a unique friendship that developed between a French-Canadian priest and one of the world's greatest film directors, and had a singular impact on Bengali films both academically and practically. సో ఇక్కడ ఎవరికి ఫ్రెండ్షిప్ ఏర్పడింది అని అంటే చాలా యూనిక్ అండ్ గ్రేట్ ఫ్రెండ్షిప్ అంట అది ఇద్దరికి మధ్యన. సో ఇద్దరు ఎవరు అని అంటే ఒక అతను ఫ్రెంచ్ కెనేడియన్ ప్రీస్ట్. ఓకే, ఫ్రెంచ్ కెనేడియన్ ప్రీస్ట్ అని 2 countries నుంచి ఎందుకు వస్తున్నాయి అని అంటే అతను ఫ్రాన్స్కి రిలేటెడ్ పర్సన్. కెనడాలో ప్రీస్ట్ లాగా వర్క్ చేస్తున్నాడు, అంటే పూజారి లాగా, ఒక చర్చ్లో ఫాదర్ లాగా అతను వర్క్ చేస్తున్నాడు. ఓకే, అండ్ ఇంకొక పర్సన్ ఎవరు అని అంటే వరల్డ్స్ గ్రేటెస్ట్ ఫిల్మ్ డైరెక్టర్. సో అతనే మన సత్యజిత్ రే అనమాట. సో బెంగాలీ ఫిల్మ్ డైరెక్టర్ ఎవరు అని అంటే సత్యజిత్ రే అనమాట. సో అతన్నే ఇక్కడ షార్ట్గా మనకి రే అని ఇచ్చినారు. సో ఇంకొక పర్సన్ ఎవరు అంటే ఫ్రెంచ్ కెనేడియన్ ప్రీస్ట్. అతను ఫ్రాన్స్లో ఉన్న అతను కెనడాలో ప్రీస్ట్గా వర్క్ చేస్తున్నాడు అనమాట.
and had a singular impact on Bengali films both academically and practically. సో ఈ బెంగాలీ ఫిలిమ్స్ అనేవి ప్రజల పైన లేదంటే స్టూడెంట్స్ పైన ఎలా ఇంపాక్ట్ అయినాయి అంటే చాలా ఏమంటారు మెసేజ్ ఓరియంటెడ్ టైప్ మూవీస్ అతను తీస్తాడు కాబట్టి సో అక్కడున్న వాళ్ళ పైన అవి చాలా ఏమంటారు ఎఫెక్ట్ అయినాయి. It was en route to India in 1961. At a stopover in New York, the 26 years old French Gaston Roberts was acquainted with the works of Satyajit Ray through the Apu trilogy. సో ఇక్కడ ఆ ప్రీస్ట్ నేమ్ ఏంటిది అంటే గ్యాస్టన్ రాబర్ట్స్. సో ఇతను అనమాట ఇక్కడ ఉన్న అతను గ్యాస్టన్ రాబర్ట్స్. ఇతనే ఫ్రెంచ్ కెనడియన్ ప్రీస్ట్. ఓకే, సో డౌన్ ఇక్కడ చూస్తే ఇతను సత్యజిత్ రే. ఓకే, ఇతను బెంగాలీ ఫిలిం డైరెక్టర్, ఇతనేమో ఫ్రెంచ్ కెనడియన్ ప్రీస్ట్ అనమాట. సో ఇదంతా ఎప్పుడు జరిగింది అని అంటే ఈ గ్యాస్టన్ రాబర్ట్స్ ఎప్పుడైతే ఇండియాకి వస్తున్నాడో 1961లో అతను న్యూయార్క్లో ఒక దగ్గర ఆగిపోయింది అనమాట. ఓకే, ఫ్లైట్ ఏదో అయ్యి లేదంటే ఏదైనా అయ్యి అతను న్యూయార్క్లో ఆగిపోయింది. సో అక్కడ ఆగిపోయినప్పుడు ఆయన సత్యజిత్ రే తీసిన అపు ట్రయాలజీ అనే ఒక మూవీ చూసిండంట. సో ఆ మూవీ చూసినప్పుడే ఇతను ఏం డిసైడ్ అయ్యిండు అంటే నేను అతనితో ఫ్రెండ్షిప్ చేయాలి అనేసి. ఓకే, సో అపు ట్రయాలజీ అనేది ఏంటిది అని అంటే మనకి బాహుబలి 1, 2 అంటే ఇట్లా కంటిన్యూషన్ మూవీస్ ఉంటాయి కదా 1, 2. మనము యముడు మూవీ చూసుకుంటే సూర్యది సింగం 1, సింగం 2, సింగం 3 ఇలా ఉన్నాయి కదా. సో ఈ సత్యజిత్ రే తీసిన బెంగాలీ మూవీ అపు అనే మూవీ 3 పార్ట్స్గా ఉందన్నమాట. సో ఆ 3 పార్ట్స్ని సత్యజిత్ రే మూవీని గ్యాస్టన్ రాబర్ట్స్ ఒకటి సిట్టింగ్లో అంటే ఫస్ట్ పార్ట్ చూసిండు, దాని తర్వాత మళ్ళీ సెకండ్ పార్ట్, దాని తర్వాత మళ్ళీ థర్డ్ పార్ట్ కూడా చూసి అతనికి చాలా పెద్ద ఫ్యాన్ అయిపోయింది అనమాట. He found the world of Apu so fascinating that he saw all 3 films in one sitting. So just now as I told you that in ఒకసారి ఒక పార్ట్ చూడగానే ఒకటే సిట్టింగ్లో అన్ని 3 పార్ట్స్ ఎట్ ఏ టైం చూసేసిండు అనమాట. సో అతనికి బాగా నచ్చి ఒకటేసారి 3 పార్ట్స్ చూసేసిండు. And there began his long-lasting love affair with the people of India and Bengali cinema and culture, which led to path-breaking work in those fields. సో ఇంకా అతను ఏం చేసిండు, ఆ మూవీ చూడగానే అతనికి ఇండియాలో ఉన్న ప్రజల పైన, బెంగాలీ సినిమాస్ పైన, అక్కడ ఉన్న కల్చర్ పైన, ఇండియన్ కల్చర్ పైన అతనికి చాలా ప్రేమ అనేది, ఒక ఫీలింగ్ అనేది వచ్చిందనమాట. సో ఇంకా అదే అతనికి టర్నింగ్ పాయింట్ అనమాట. పాత్ బ్రేకింగ్ వర్క్ ఇన్ దోస్ ఫీల్డ్స్ అంటే ఇంకా నేను కూడా అక్కడికి వెళ్ళాలి, అతన్ని కలవాలి అనే ఒక విషయం. In his latest books, Satyajit Ray Essays 1970 to 2005, a compilation of his essays, as the name suggests, being published by Manohar Publishers, New Delhi, Roberts provides a scholarly original analysis on Ray's works, giving an insight into the greatness of Ray both as a person and as an artist. సో ఇంకా ఇతను ఒక బుక్ రాసిండు అనమాట. ఆ బుక్ నేమ్ ఏంటిది అంటే సత్యజిత్ రే ఎస్సేస్ 1970 to 2005. ఓకే, సో ఈ నేమ్ విన్న వెంటనే న్యూఢిల్లీలో ఉన్న పబ్లిషర్స్, మనోహర్ పబ్లిషర్స్ అనే వాళ్ళు ఆ బుక్ని తొందరగా, అంటే వాళ్ళు జస్ట్ ఈ నేమ్ వినగానే వాళ్ళు ఏం అనాలిసిస్ చేసిరు అంటే మేమే పబ్లిష్ చేస్తాము అనేసి. సో ఆ బుక్లో ఏముంది అని అంటే చాలా, అంటే రే బయట ఎలా ఉంటాడు, ఆర్టిస్ట్లా ఎలా ఉంటాడు, సో అతని గ్రేట్నెస్ అనేది ఆ బుక్లో ఇతను చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. The Apu trilogy was, in fact, my first portal to West Bengal and its people. He told Frontline, in his youth, all he knew of Bengal was. So, actually, this paragraph is not in our textbooks now. So, and this paragraph is not in syllabus right now. So, we will start from here. Okay? Roberts does not endorse the accusation of Ray's detractors that the master director made his reputation selling India poverty to the West. What struck me most was not the material poverty depicted in the films. సో ఇక్కడ గ్యాస్టన్ రాబర్ట్స్ సత్యజిత్ రేకి చాలా పెద్ద ఫ్యాన్ కాబట్టి, అంటే ఇప్పుడు ఎవరికైనా సరే రూలింగ్ పార్టీ ఒపోజిషన్ పార్టీ వాళ్ళు ఉన్నట్టే మనకు కూడా కొంతమంది ఎనిమీస్ ఉంటారు. అది ఏ ప్రొఫెషన్ అయినా అవ్వనివ్వండి, లైక్ ఫిలిమ్స్ అయినా అవ్వనివ్వండి, పోలీస్ అయినా అవ్వనివ్వండి, డాక్టర్స్, కాంపిటీషన్ అయితే కంపల్సరీగా ఉంటుంది కదా. సో ఇక్కడ ఈ రే ఏదైతే మూవీస్ తీస్తున్నాడో దాని మీద అక్కడ ఉన్న వాళ్ళు చాలా చాలా అక్యూజేషన్స్ అంటే కంప్లైంట్స్ చేసిరు అనమాట. సో ఏమని చేసిరు అని అంటే ఈ రే ఉన్నాడు కదా, ఇతను ఇండియా పేదరికాన్ని
బయటి దేశాలకంటే వెస్టర్న్ కంట్రీస్కి అమ్మేసి దాన్ని ఇతను మనీ కన్వర్ట్ చేస్తున్నాడు అనేసి. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇతను మూవీస్ తీస్తాడు కదా, సో ఇప్పుడు ఇతను పవర్టీ పైన మూవీ తీసిండు అనుకోండి, అది వరల్డ్ వైడ్గా రిలీజ్ చేసినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు చాలా చూస్తే ఇతనికి పేరు వస్తుంది, అలానే ఇతనికి మనీ కూడా వస్తుంది కదా. సో అక్కడ అంటే ఇతను ఆపోజిట్ పర్సన్స్ లేదంటే ఎనిమీస్ ఎవరైతే ఉంటారో ఇతని పైన ఇలాంటి అక్యూజేషన్స్ చేసిరనమాట. సో అది రాబర్ట్స్కి అస్సలు నచ్చలేదంట. What struck me most was not the material poverty depicted in the films, but the enormous spiritual poverty of some rich people is much more deplorable than material poverty, he said. సో ఇంకా రాబర్ట్స్ ఏమన్నాడు అని అంటే, ఇక్కడ ఉన్న మెటీరియల్ పవర్టీ కంటే కూడా నాకు ఇక్కడ ఉన్న స్పిరిచువల్ పవర్టీ ఎక్కువ నచ్చింది. అండ్ ఇక్కడ రిచ్ పీపుల్ ఈజ్ మచ్ మోర్ డిప్లోరబుల్ దెన్ మెటీరియల్ పవర్టీ. ఇక్కడ ఉన్న వాళ్ళకి మెటీరియల్ పవర్టీ కంటే ఎక్కువ కూడా స్పిరిచువల్ పవర్టీ అవసరం. అండి మెటీరియల్ పవర్టీ అంటే ఏంటిది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఇంట్లో ఉన్నాం, ఓకే, ఆ ఇంట్లో మనకు ఒక ఫ్రిడ్జ్ లేదనుకోండి, అంటే అది కంఫర్ట్నెస్ అనమాట, అది మనకి అవసరం. ఓకే, ఫ్రిడ్జ్ లేదనుకోండి మనకి ఇబ్బంది అవుతుంది, లేదా టీవీ లేదు మనం ఎంటర్టైన్ అవ్వడానికి అంటే అది ఇబ్బంది అవుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ మెటీరియల్ పవర్టీ. సో స్పిరిచువల్ పవర్టీ అంటే ఏంటిది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి బాండింగ్స్ అనేటివి, రిలేషన్స్ అనేటివి తెలియకపోవడం, మన ఇంట్లో అందరు ఉన్నా కూడా మనం వాళ్ళకి వాల్యూ ఇవ్వలేకపోవడం. ఓకే, సో ఇలాంటి దానిపైన సత్యజిత్ రే మూవీస్ చేసేవాడు అనమాట. కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే, ఇతను పవర్టీని వెస్టర్న్ కంట్రీస్కి అమ్మేసి దాన్ని ఇతను రెప్యూటేషన్ తెచ్చుకుంటున్నాడు అనేసి వాళ్ళు అనుకుంటున్నారు. సో రాబర్ట్స్కి ఇది ఏమి నచ్చలేదన్నమాట. సో అతను ఇందులో ఏం అబ్జర్వ్ చేసిండు అని అంటే, వీళ్ళకి మెటీరియల్ పవర్టీ కంటే ఎక్కువ కూడా స్పిరిచువల్ పవర్టీ అనేది చాలా అవసరం అని. Roberts does not speak with the arrogance of the West. I was here on a quest to know the world and in the process know myself. I did not come here to convert. In fact, I am the one who got converted, he said. సో ఇంకా అతను ఏమంటున్నాడు అని అంటే వాళ్ళు ఈ రాబర్ట్స్ ఎవరైతే ఉన్నాడు కదా, అతను రేప్ అయినా అందరు అక్యూజేషన్ చేస్తూ ఉంటే ఇతనికి నచ్చలేదు. కానీ ఇతను ఎవరితో కూడా ఆరోగెంట్గా కోపంగా మాట్లాడలేదనమాట. సో ఇంకా అతను ఏమంటున్నాడు అని అంటే, నేను ఇక్కడికి ఎందుకు వచ్చినా అని అంటే, నన్ను నేను తెలుసుకోవడానికి నేను ఇక్కడికి వచ్చినా, నేను ఎవరిని కన్వర్ట్ చేయడానికి నేను ఇక్కడికి రాలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగా చెప్పాలి అంటే నేనే కన్వర్ట్ అయిపోయినా అని అతను అంటున్నాడు. యాక్చువల్గా ఇతను కన్వర్ట్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు అని అంటే, ఇతను కెనడాలో ప్రీస్ట్ అంటే చర్చ్లో ఫాదర్ అనమాట. సో మోస్ట్లీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, లైక్ హిందూస్ని క్రిస్టియానిటీలోకి చేంజ్ చేయడం. సో అక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది అలా అనుకుంటూ ఉన్నారేమో అని చెప్పేసి అతను ఏమంటున్నాడంటే, ఇక్కడికి నేను నా గురించి తెలుసుకోవడానికి వచ్చిన, నేను కన్వర్ట్ అయిపోయినా నిజంగా చెప్పాలంటే, నేను ఎవరిని కన్వర్ట్ చేయడానికి ఇక్కడ రాలేదు అని అతను అంటున్నాడు. So we can see some pictures here related to film making. Okay, so he is Satyajit Ray here and he is the Satyajit Ray. But it took him 9 years after reaching Calcutta, now Kolkata, and joining St. Xavier College to muster up the confidence to meet Ray in person. Okay, ఇతను మనం చెప్పుకున్నాం కదా, 1961లో అతను ఇండియాకి వచ్చేటప్పుడు న్యూయార్క్లో ఆగినప్పుడు అతను అపు ట్రయాలజీ అనే మూవీ చూసి సత్యజిత్ రేకి చాలా పెద్ద ఫ్యాన్ అయ్యి అక్కడి నుంచి అతను ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేయాలి అని అనుకున్నాడు. కానీ అతనికి ఎన్ని ఇయర్స్ పట్టింది రేని కలవడానికి అంటే 9 years. ఓకే, 9 years పట్టింది. అండ్ ఇంకా అతను ఆ టైంలో సర్వైవల్ కోసం ఏదైనా చెయ్యాలి కాబట్టి అతను ఇక్కడ జాయిన్ అయ్యాడు, సెంట్ జేవియర్ కాలేజ్లో జాయిన్ అయినాడు అనమాట. ఎందుకంటే చదువుకోవడానికి కాదు, జస్ట్ అతను సర్వైవ్ అవ్వడానికి ఏదైనా కావాలి కదా ఇన్కమ్, దానికోసం అనమాట. Although I wanted to meet him right away, I didn't want to just go and see him like he was a living museum piece. సో ఇంకా అతనికి అప్పటికప్పుడే వెళ్ళి అతన్ని కలవాలి అని ఉన్నా కూడా అతను వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు అని అంటే, అతను జస్ట్ ఇలా వెళ్ళి చూసి రావడానికి అంటే మ్యూజియంలో ఉన్న ఒక పీస్ కాదు అని అతను అనుకున్నాడు. అతను ఒకవేళ వెళ్ళాలి అతని దగ్గరికి అని అంటే ఏదైనా అంటే ఫ్రెండ్షిప్ చేసేలాంటి ఒక బాండింగ్ ఏమంటారు అతని గురించి అన్ని తెలుసుకొని అక్కడికి వెళ్ళాలి. జస్ట్ నేను ఒక ఫ్యాన్ లాగా అతని దగ్గరికి వెళ్ళి వచ్చేస్తే అతనికి పెద్ద అంత ఇంపార్టెన్స్ ఏమి ఉండదు అనుకొని అతను వెళ్ళలేదు. అండ్ ఇంకా అతను 9 years వెయిట్ చేసిండు.
I wanted to prepare myself, get to know his works more, so that when we met, there could be a worthwhile dialogue, he said. When they finally met, it was the beginning of a close friendship that lasted 22 years until Ray's death in 1992. ఓకే. సో, ఇంకా నేను ఇందాక చెప్పినా కదా! ఒకవేళ వెళ్తే అతను ఏదైనా బాండింగ్ క్రియేట్ జేయాలి అని అనుకున్నాడు. జస్ట్ ఒక మ్యూజియంలో ఉన్న పీస్‌ని చూసి వచ్చేయాలి అని అనుకోలేదనమాట. సో, అతను ఏం జేసిండు అతని గురించి తెలుసుకోవడానికని చాలా వర్క్ చేసిండు. అండ్ టు నో హిస్ వర్క్స్ మోర్. సో, అతని వర్క్స్ ఏంటివి, అతను ఎలా ఉంటాడో అన్నీ తెలుసుకున్నాడు. సో దట్ వెన్ వి మెట్ దేర్ కుడ్ బి ఎ వర్త్ వైల్ డైలాగ్. సో వాళ్ళిద్దరు ఎప్పుడైతే కలుస్తారో అప్పుడు ఒక మంచి డైలాగ్, ఒక మంచి బాండింగ్ అనేది వాళ్ళ మధ్యలో ఉండాలి అని అనుకున్నాడు కాబట్టి అతను వెళ్ళలేదనమాట. సో అతను రాబర్ట్ ఎప్పుడైతే సత్యజిత్ని కలిసిండో అప్పుడు వాళ్ళ మధ్యన ఒక క్లోజ్ ఫ్రెండ్షిప్ అనేది స్టార్ట్ అయ్యింది. అండ్ ఇంకా అది ఎన్ని ఇయర్స్ ఉంది అంటే 22 ఇయర్స్ ఉంది. ఆ 22 ఇయర్స్కి కూడా ఎందుకు స్టాప్ అయిపోయింది అంటే రే అప్పుడు చనిపోతాడు ఇన్ ద ఇయర్ 1992. సో అతను చనిపోయే వారికి వాళ్ళ ఫ్రెండ్షిప్ అనేది చాలా లాంగ్ లాస్టింగ్గా చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది. It was a very quiet friendship that developed over the years. Manigda, as Ray was affectionately called by his friends, was a shy person and always very discreet about playing his emotions, said Roberts. సో ఇంకా రాబర్ట్స్ ఏమంటున్నాడు అని అంటే రే ఇట్ వాజ్ ఎ క్వైట్ ఫ్రెండ్షిప్ దట్ డెవలప్డ్ ఓవర్ ద ఇయర్స్. వాళ్ళ మధ్యన ఫ్రెండ్షిప్ అనేది ఎలా ఉండే అంటే చాలా క్వైట్గా, అంటే ఎలాంటి గొడవలు, ఎలాంటి ఈగో ఫీలింగ్స్ అలాంటివి లేకుండా చాలా బాగుండే అనమాట. వాళ్ళ ఫ్రెండ్షిప్ చాలా లాంగ్ లాస్టింగ్గా చాలా ఇయర్స్ వరకు అలానే ఉంది. అండ్ సత్యజిత్ రేని వాళ్ళ ఫ్రెండ్స్ అందరు ఎలా పిలుస్తారు అని అంటే మనిగ్దా అనే పేరుతో పిలుస్తారంట. ఇక్కడ చూడొచ్చు మనము మనిగ్దా యాజ్ రే వాజ్ అఫెక్షనేట్లీ కాల్డ్ బై హిస్ ఫ్రెండ్స్. సో ఇంకా అతను ఎలాంటి పర్సన్ అంటే చాలా ఇంట్రోవర్ట్ అనమాట, చాలా షై పర్సన్ అనమాట. అంటే ఎవరితో ఏది ఎక్కువ డిస్కస్ చేయడు, అతనిలో అతనే మాట్లాడుకుంటాడు, వెదర్ ఇట్ ఈస్ ఎ హ్యాపీ మూమెంట్ ఆర్ ఎ సాడ్ మూమెంట్, said Robert. Though to outsider, Ray's massive stature, physical and intellectual, might have made him come across as cold, aloof, and even intimidating, he was in reality a very simple and unassuming man with a subtle sense of humor. సో ఇంకా బయట చూడ్డానికి అంటే బయట వాళ్ళకి రే చూడ్డానికి ఎలా ఉంటాడు అంటే చాలా లావుగా, పొడవుగా, బలంగా ఉంటాడు. ఇంకా అతన్ని చూస్తే అందరు ఏమనుకుంటారు అని అంటే ఇతను చాలా కోపిష్టివాడు అని అనుకునేలాగా ఉంటాడు. కానీ రియల్గా అతను చాలా చాలా సింపుల్ పర్సన్ అనమాట. అంటే ఎవరు అతన్ని అజ్యూమ్ చేయలేరు. ఓకే, అన్అజ్యూమింగ్ మ్యాన్ అంటే ఎవరు అతన్ని అజ్యూమ్ చేయలేరు అనమాట. ఎందుకు అజ్యూమ్ చేయలేరు అంటే అతను చూడడానికి ఒకలాగా ఉంటాడు, రియల్గా ఇంకోలాగా ఉంటాడు. అండ్ ఇంకా అతని సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా చాలా బాగుంటుంది. అంటే అందరినీ నవ్విస్తూ అతను కూడా నవ్వుతూ ఉంటాడు అనమాట. It was an unspoken arrangement between the two of them to meet on Sunday at 9 a.m. at Ray's residence on Bishop Lefroy Road, Kolkata. సో వీళ్ళిద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ అనేది స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళిద్దరు మాట్లాడుకోకుండానే ఏం డిసైడ్ అయినారు అని అంటే ఎవ్రీ సండే 9 AM అంటే మార్నింగ్ 9 o'clock రే వాళ్ళ ఇంట్లో కలుసుకోవాలని. సో రే వాళ్ళ ఇల్లు ఎక్కడుంది అంటే కోల్కతాలో ఉన్న బిషాప్ లెఫ్రాయ్ రోడ్లో ఉందన్నమాట. ఓకే, సో యాక్చువల్గా ఇద్దరు ఫ్రెండ్స్ అనేవాళ్ళు చాలా చాలా అంటే క్లోజ్గా ఉన్న వాళ్ళు అయితే వాళ్ళ మధ్యలో మాటలు అవసరం లేకుండానే అన్ని డెసిషన్స్ కన్ఫర్మ్ అయిపోతాయి. సో వీళ్ళ మధ్యన కూడా వాళ్ళు ఏమి మాట్లాడుకోకుండానే ఎవ్రీ సండే వాళ్ళ ఇంట్లో కలుసుకోవాలి 9 AM అని ఇద్దరు డిసైడ్ అయినారు. Ray would invite Roberts over for private screenings of his latest films and welcomed comments on them. So Ray would invite Roberts over for private screenings of his latest films and welcomed comments on them. సో ఇంకా వాళ్ళిద్దరు ఎంత క్లోజ్ అయిపోయినారు అంటే యాక్చువల్గా సత్యజిత్ రే చాలా షై పర్సన్ అని మనం ఇందాక చెప్పుకున్నాం. సో అతను ఎవరితో ఎక్కువ మాట్లాడాడు. కానీ వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయిన తర్వాత అతను ఎప్పుడైనా అంటే మూవీ డైరెక్ట్ చేసేటప్పుడు అతన్ని సెట్స్లోకి తీసుకెళ్లేవాడట, ఎవరిని, రాబర్ట్స్ని. ఇంకా అతను వేసే కామెంట్స్ వింటూ ఉండేవాడనమాట. బట్ దిస్ హ్యాపెండ్ ఓన్లీ ఆఫ్టర్ ద ఫ్రెండ్షిప్ హ్యాడ్ సిమెంటెడ్. ఫర్ ఇన్ ద ఎర్లీ డేస్ ఆఫ్ దట్ డైలాగ్ రేస్ షైనెస్ ప్రివెంటెడ్ హిమ్ ఫ్రమ్ టాకింగ్ అబౌట్ హిస్ ఓన్ ఫిల్మ్స్. సో ఇదంతా ఎప్పుడు జరిగింది అంటే వాళ్ళ ఫ్రెండ్షిప్ అనేది చాలా స్ట్రాంగ్ అయినప్పుడు. సో స్టార్టింగ్ డేస్లో రే అతన్ని ఏమీ అడగకపోయేవాడు అండ్ ఇంకా అతను ఏమీ మూవీస్ గురించి అతనితో డిస్కస్ చేయకపోయేవాడు అనమాట.
హీ వాజ్ ఈవెన్ షై ఆఫ్ రిసీవింగ్ కాంప్లిమెంట్స్ సెడ్ రాబర్ట్స్. ఇంకా రాబర్ట్స్ ఏమంటున్నాడు అని అంటే అతను కాంప్లిమెంట్స్ తీసుకోవడానికి కూడా చాలా షైగా ఫీల్ అవుతుండే అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఎవరైనా నువ్వు చాలా అందంగా ఉన్నావు అని చెప్పినప్పుడు మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. సో అతను అలాంటి ఫీలింగ్స్ ఏమి పెట్టుకునేవాడు కాదు అని చెప్తున్నాడు రాబర్ట్స్. టు రాబర్ట్స్ the greatest mark of Ray's appreciation for him was that he often addressed the French-speaking priest in Bengali in spite of my lack of elegance in that language, and the fact that Ray knew both English and Bengali so well. సో ఇంకా ఇక్కడ రాబర్ట్స్ ఏం చెప్తున్నాడు అని అంటే నాకు రేకి నేను ఎంతగా నచ్చేసిన అని అంటే ఇప్పుడు అతనికి 2 లాంగ్వేజెస్ వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, బెంగాలీ వచ్చు. కానీ నాకు ఇంగ్లీష్ మాత్రమే వచ్చు, బెంగాలీ అనేది నాకు అసలు రాదు. కానీ రే నాతో బెంగాలీలోనే మాట్లాడుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్తాం, ఇప్పుడున్న జనరేషన్లో అందరు ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రిఫర్ చేస్తున్నారు కదా. సో మనము మన అనుకునే వాళ్ళతో మాత్రం కంపల్సరీ మనం తెలుగులోనే మాట్లాడతాం. సో ఇక్కడ కూడా సేమ్ సత్యజిత్ రే రాబర్ట్స్ తోని బెంగాలీలోనే మాట్లాడుతున్నాడంట. సో అతనికి ఆ లాంగ్వేజ్ లో అంటే ఏమి అంటే మాట్లాడడం తెలుసు, అర్థం చేసుకోవడం తెలుసు, కానీ మాట్లాడడానికి రాదు. కానీ సత్యజిత్ రే అతనితో మాత్రం కంపల్సరీ బెంగాలీ లాంగ్వేజ్ లోనే మాట్లాడుతున్నాడు. సో ఇది రేకి చాలా అప్రిషియేట్ గా అనిపించింది అనమాట, చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకు అనిపించింది అని అంటే మనకు సొంతం అనుకున్న వాళ్ళతోనే మనం చాలా క్లోజ్ గా మూవ్ అవుతాం అండ్ మన ఓన్ లాంగ్వేజ్ లో మాట్లాడతాం. Ray's screenplay manuscripts were an art by themselves, Robert says. Handwritten in Bengali with notes in English for his set designer with sketches here and there and occasional staff notation of fragments of music. So ఇంకా ఇతను రే గురించి ఏం చెప్తున్నాడు అని అంటే రే ఏ స్క్రీన్ ప్లే ఇంకా అంటే స్క్రీన్ ప్లేకి మనం స్క్రిప్ట్ ఒకటి రాసుకుంటాం కదా, అతను ఓన్ హ్యాండ్స్తో అది రాసుకునేవాడు. ఎలా అంటే అతని లాంగ్వేజ్లో బెంగాలీలోనే రాసుకునేవాడు. అండ్ ఇంకా అక్కడ ఉన్న సెట్ డిజైనర్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి మాత్రం అర్థం అవ్వడానికి అతను ఇంగ్లీష్లో రాసేవాడు అనమాట. ఇంకా అక్కడక్కడ స్కెచెస్, పెయింటింగ్స్ కూడా ఉండేవి. అండ్ ఇంకా ఏదైనా చెప్పడానికి షైగా ఫీల్ అయ్యేవాడు కాబట్టి నోటేషన్స్ అంటే మ్యూజిక్ ఇలా ఉండాలి, అలా ఉండాలి అని కూడా అక్కడ రాసేవాడు. వన్ సండే మార్నింగ్ రాబర్ట్స్ ఫౌండ్ రే ఇన్ ఏ డిస్టర్బ్డ్ మూడ్. సో ఒకరోజు సండే మార్నింగ్ అంటే వాళ్ళు ఇందాక అనుకున్నారు కదా ఎవ్రీ సండే 9 AM మీట్ అవ్వాలి అని. సో అలా ఇంటికి వెళ్ళినప్పుడు రే చాలా డిస్టర్బ్గా ఉండే అంట. A few well-known personalities of the city had visited him earlier to go through some of his manuscripts. సో ఒకరోజు కొంతమంది తెలిసిన వాళ్ళు వాళ్ళ ఇంటికి వచ్చిరంట. ఎవరింటికి? రే వాళ్ళ ఇంటికి వచ్చిరంట. ఎందుకు వచ్చిర్రు అని అంటే అతను రాసిన manuscripts ఏవైతే ఉన్నాయో అవి చూడడానికి. ఆఫ్టర్ ద లెఫ్ట్ రే ఫౌండ్ ద చారులత స్క్రీన్ ప్లే మిస్సింగ్. సో వెల్ నోన్ పర్సన్స్ వాళ్ళ ఇంటికి వచ్చిర్రు అని మనం చెప్పినాం కదా ఇందాక. వాళ్ళు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత రే రాసుకున్న చారులత స్క్రీన్ ప్లే అనేది మిస్సింగ్ అయిందట. సో వాళ్ళ ఇంటికి వాళ్ళందరూ వచ్చి వెళ్ళిన తర్వాత అతను రాసి పెట్టుకున్న చారులత స్క్రీన్ ప్లే అనేది మిస్ అయిపోయింది. సో అందుకని రే డిస్టర్బ్డ్గా ఉండే అనమాట ఆ రోజు. రే వాజ్ ఆల్మోస్ట్ షూర్ హూ ద కల్ప్రిట్ వాజ్. అండ్ ఇంకా రేకి తెలుసు అంట ఆ స్క్రిప్ట్ ఎవరు తీసుకువెళ్ళారు అండ్ ఎందుకు తీసుకెళ్ళారు అనేది. I asked him whether he was planning to take any action and he said no and explained to me that he did not want to hurt the reputation of the person. సో ఇంకా రాబర్ట్స్ ఏమనుకున్నాడు అని అంటే వాళ్ళ పైన ఏదైనా యాక్షన్ తీసుకోవడానికి అతను ప్లాన్ చేస్తున్నాడేమో అని. కానీ అతను అడిగితే అతను ఏమన్నాడు అంటే లేదు, నేను ఎలాంటి ప్లాన్ చేయట్లేదు వాళ్ళ పైన యాక్షన్ తీసుకోవడానికి. అండ్ ఇంకా వాళ్ళ రెప్యుటేషన్ని పాడు చేయడం నాకు ఇష్టం లేదు, వాళ్ళని హర్ట్ చేయడం నాకు ఇష్టం లేదు అని చెప్పిండంట. I was absolutely stunned by his humane concern, said Roberts. సో ఇంకా రాబర్ట్స్ అప్పుడు ఏమనుకున్నాడు అంటే అతను చాలా షాక్ అయ్యిందంట. ఎందుకు షాక్ అయ్యిండు అని అంటే అతన్ని మానవత్వానికి, అతనికి ఉన్న హ్యూమానిటీకి. అంటే ఇప్పుడు స్క్రిప్ట్ అనేది చాలా కష్టపడి మనం రాసుకుంటాం. సో దాన్ని ఎవరైనా ఎత్తుకెళ్ళిపోతే మనకు చాలా బాధ వేస్తుంది, కోపం వస్తుంది, వాళ్ళని ఏదైనా చెయ్యాలి అని అయితే మనకి నార్మల్గా ఎవరికైనా ఆర్డినరీ పర్సన్స్కి అదే అనిపిస్తుంది. సో ఇక్కడ సత్యజిత్ రే ఆర్డినరీ పర్సన్ కాదు, హీజ్ అన్ ఎక్స్ట్రాడినరీ పర్సన్. అందుకని అతను ఎవరిని హర్ట్ చేయాలి అని అనుకోలేదు. సో ఇదంతా విన్న తర్వాత రాబర్ట్స్ చాలా షాక్ అయ్యిండు అనమాట. లైక్ రవీంద్రనాథ్ ఠాగూర్, రే strode his time look a colossus. Roberts writes, it is
As if all Bengal was in Manikta, the rich and the poor, the powerful and the humble, the peasants and the city persons, children, teenagers, adults, and old people, men and women. సో ఇంకా ఇక్కడ రాబర్ట్ ఏం చెప్తున్నాడు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ ఎలా అయితే తన కాలంలో నడిచాడో అందరికి ఇన్స్పిరేషన్ లాగా అలానే ఇప్పుడు మన సత్యజిత్ రే కూడా ఉన్నాడు. అండ్ ఇంకా ఇతను ఏమంటున్నాడు అంటే ఆల్ బెంగాల్ వాజ్ ఇన్ మనిక్తా అంటే మనం ఈ మనిషిని చూస్తే బెంగాల్లో అందరు ఎలా ఉంటారో మనకి అర్థమైపోతుంది. ఉన్నవాళ్ళు లేని వాళ్ళు చాలా పవర్ఫుల్ గా ఉన్న వాళ్ళు నార్మల్ పర్సన్స్ రైతులు ఇంకా సిటీలో ఉండే వాళ్ళు పిల్లలు టీనేజర్స్ పెద్దవాళ్ళు ఓల్డ్ పీపుల్ ఆడవాళ్ళు మగవాళ్ళు వీళ్ళందరూ ఎలా ఉంటారో మనకి మనందరికీ సత్యజిత్ రేని చూస్తే అర్థమైపోతుంది అని అది చెప్తున్నాడు అనమాట ఇక్కడ. Philosophically too, Roberts feels Ray took off where Tagore signed out. సో ఇంకా అతను ఏమంటున్నాడు అని అంటే మనము ఒకవేళ చెప్పుకోవాలి అని అనుకుంటే ఎక్కడైతే రవీంద్రనాథ్ ఠాగూర్ ఆపేసిండో అక్కడి నుంచి మన రే స్టార్ట్ అయ్యిండు అని. ఓకే అంటే లైక్ రవీంద్రనాథ్ ఠాగూర్ నౌ వీ కెన్ ఫీల్ సత్యజిత్ రే యాజ్ ఏ రవీంద్రనాథ్ ఠాగూర్. If one compares the last major prose piece by Tagore, Sabyatar Sankat, Crisis of Civilization, which he wrote at the beginning of the Second World War, which contains his immortal dictum that in spite of what was happened, it would be a sin to lose faith in man. And the last three films of Ray, Ganashastru, Shaka Prashaka and Agantuk, the analogy becomes clear. సో ఇంకా రాబర్ట్ ఏం చెప్తున్నాడు సత్యజిత్ రే గురించి అని అంటే ఎక్కడైతే మన రవీంద్రనాథ్ ఠాగూర్ సైన్ అవుట్ చేసిండో అక్కడి నుంచి మన రే స్టార్ట్ చేసిండు అంటే అతని ప్లేస్ ఇతను తీసుకున్నాడు అని. సో ఒకవేళ మనము రవీంద్రనాథ్ ఠాగూర్ గారి సభ్యతా సంకట్ క్రైసిస్ ఆఫ్ సివిలైజేషన్ మనం తీసుకుంటే సెకండ్ వరల్డ్ వార్ అయినప్పుడు ఇది అతను రాసిండు కదా, విచ్ కంటైన్స్ హిస్ ఇమ్మోర్టల్ డిక్టమ్. సో ఇమ్మోర్టల్ డిక్టమ్ వీ హ్యావ్ ఎ మీనింగ్ విల్ సీ ఇన్ ద టెక్స్ట్ బుక్. డిక్టమ్ ఏ స్టేట్మెంట్ దట్ ఈస్ బిలీవ్డ్ టు బి ట్రూ అండ్ ఫాలోడ్. ఓకే డిక్టమ్ అంటే ఏంటిది అని అంటే ఎవరైనా ఏదైనా స్టేట్మెంట్ ఇస్తే అదే కరెక్ట్ ఇంకా దాన్నే మేము ఫాలో అవుతాం అనే దాన్ని మనం డిక్టమ్ అంటాం అనమాట. ఓకే in spite of what was happening, it would be a sin to lose faith in man. So see here, ఇప్పుడు రవీంద్రనాథ్ గారు రాసిన అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాసిన సభ్యత సంకట్ అనేది క్రైసిస్ ఆఫ్ సివిలైజేషన్ ఏదైతే ఉంది కదా అది అంటే దీని అర్థం ఏంటిది అంటే మన సివిలైజేషన్ ఏదైతే ఉందో అది చాలా ప్రాబ్లమ్స్ లో ఉంది అని. ఓకే సో ఈ ప్రోజ్ రాసినప్పుడు సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు విచ్ కంటైన్స్ హిస్ ఇమ్మోర్టల్ డిక్టమ్. ఇమ్మోర్టల్ అంటే ఎప్పటికీ ఉండిపోయేది అనమాట. అంటే ఆయన ఏం చెప్పిండు డిక్టమ్ అంటే ఒక స్టేట్మెంట్ దాన్ని అందరూ ఫాలో అవుతారు అది ట్రూ అని నమ్ముతారు. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ డిక్టమ్ రైట్. ఇమ్మోర్టల్ డిక్టమ్ అంటే అతను అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఏదైతే చెప్పిర్రో దాన్ని అందరూ ఫాలో అవుతున్నారు అనమాట. సో అతను ఏం చెప్పిండు అని అంటే దట్ ఇన్స్పైట్ ఆఫ్ వాట్ వాజ్ హ్యాపెనింగ్ ఇట్ వుడ్ బి ఎ సిన్ టు లూజ్ ఫెయిత్ ఇన్ మ్యాన్. సో ఆయన ఏం చెప్పిండు అంటే ఏది జరిగినప్పటికీ కూడా ఒక మనిషి పైన మనిషి నమ్మకం అనేది కోల్పోతే అది చాలా ప్రమాదకరంగా మారుతుంది అని. సో అండ్ ఇంకా మన సత్యజిత్ రే గారు తీసిన లాస్ట్ 3 మూవీస్ గణశాస్త్రు, శకా ప్రశాక అండ్ అగంతుక్ మూవీస్. సో ఈ 3 మూవీస్ని మనం రవీంద్రనాథ్ గారు రాసిన ప్రోస్తో అంటే క్రైసిస్ ఆఫ్ సివిలైజేషన్ సభ్యతా సంకట్ అనేదైతే ఉందో దాన్ని కంపేర్ చేసుకుంటే మనకి ఇది క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఏంటిది అని అంటే మన సివిలైజేషన్ ఎంత ప్రాబ్లమ్స్లో ఉంది అనేది. సో ఈ అనాలజీ అంటే కంపారిజన్ అనమాట. సో ఇక్కడ అతను రవీంద్రనాథ్ ఠాగూర్ గారిని సత్యజిత్ రే ఫాలో అవుతున్నాడు అనే అనాలజీ అనే కంపారిజన్ మనకి చాలా క్లియర్ అవుతుంది అని చెప్తున్నాడు అనమాట. ఎవరు చెప్తున్నారు? సత్యజిత్ రే గురించి రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి మనకు గ్యాస్టన్ రాబర్ట్స్ చెప్తూ ఉన్నాడు అనమాట. ఎందుకు చెప్తూ ఉన్నాడు అని అంటే అతను సత్యజిత్ రేని రవీంద్రనాథ్ ఠాగూర్ గారితో పోల్చిండు కంపేర్ చేసిండు కాబట్టి అంటే అతని థాట్స్ ఇతని థాట్స్ సేమ్ గా ఉన్నాయి కాబట్టి ఇతను రవీంద్రనాథ్ ఠాగూర్ గారితో సత్యజిత్ రేని కంపేర్ చేస్తూ ఉన్నాడు అనమాట. In these 3 films, Ray was at his most personal, and when some critics saw the films as didactic and verbose, he felt deeply hurt. For in these last films, Satyajit was directly talking to us, conveying his personal message on society and civilization. So, ఈ 3 మూవీస్ Ganashatru, Shaka Prashaka and Agantuk.
ఓకే. సో ఈ మూవీస్ అనేవి రేకి చాలా పర్సనల్‌గా అనమాట. పర్సనల్‌గా అంటే అందులో ఉన్న క్రిటిక్స్, ప్రాబ్లమ్స్ ఏవైనా సరే డిడాక్టిక్ వర్బోస్ అంటే ఏంటిది అనంటే సో ఈ 3 మూవీస్ ఏవైతే ఉన్నాయో అవి సత్యజిత్ రే చాలా పర్సనల్‌గా అంటే అతని పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ అంతా ఇన్వాల్వ్ చేసి ఈ మూవీస్ అనేవి తీసిండు. కానీ క్రిటిక్స్ అంటే చూసే వాళ్ళు ఉంటారు గదా! వాళ్ళు ఏమనుకుంటున్నారు అనంటే ఫిలిమ్స్ యాస్ డిడాక్టిక్ అండ్ వర్బోస్. హి ఫెల్ట్ డీప్‌లీ హర్ట్. సో వాళ్ళు చెప్పినవి విన్న తర్వాత అంటే వాళ్ళిచ్చే కాంప్లిమెంట్స్ ఏమీ లేవు. కాంప్లిమెంట్స్ ఇస్తే ఎవరు హర్ట్ అవ్వరు. సో వాళ్ళు కామెంట్ చేసిన దానికి సత్యజిత్ రే చాలా హర్ట్ అయిండనమాట. సో డిడాక్టిక్ అండ్ వర్బోస్ అంటే ఏంటిది అని అంటే అతను మనకి ఏదో టీచ్ చేయాలని అతను ఏదో మనకు మెసేజ్ ఇవ్వాలని అందరూ చాలా సెటైరికల్ గా మాట్లాడడం అతన్ని చాలా హర్ట్ చేసింది. అండ్ వర్బోస్ అంటే ఏంటిది అని అంటే ఈ ఫిలిం మనం చాలా బోర్ గా ఫీల్ చేస్తున్నది అని చెప్పడానికి లాట్ ఆఫ్ వర్డ్స్ దే ఆర్ యూజింగ్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ వర్బోస్. ఫర్ ఇన్ దీస్ లాస్ట్ ఫిలిమ్ సత్యజిత్ వాస్ డైరెక్ట్లీ టాకింగ్ టు అస్. కానీ అతను తీసిన లాస్ట్ 3 మూవీస్ ఏవైతే ఉన్నాయో అవి ఎలా ఉంటాయి అని అంటే సత్యజితే మనతో డైరెక్ట్ గా మాట్లాడుతున్నట్టుగా అతను ఏదో మనకి పర్సనల్ గా మెసేజ్ ఇస్తున్నట్టు సొసైటీ గురించి సివిలైజేషన్ గురించి అన్నట్టుగా ఈ 3 మూవీస్ మనకి ఉంటాయి. If the impulse that motivated his earlier films was aesthetics, in the last 3 it was self-expression. సో ఇంకా అతను ఏం చెప్తున్నాడు అని సో ఇతను అంటే స్టార్టింగ్ లో తీసిన మూవీస్ అన్ని ఎలా ఉండేటివి అని అంటే ఆస్థెటిక్స్ అంటే బ్యూటీ అన్నమాట. అంటే నేచర్ ని బ్యూటిఫుల్ గా చూపించడము లేకపోతే మనుషుల్ని చూపించడము లేదంటే ఏదో అందులో ఒకటి బ్యూటీగా చూపించడం అనేది ఉంటుండే. కానీ ఇతను లాస్ట్ 3 మూవీస్ ఏవైతే ఉన్నాయో అది మొత్తం టోటల్ గా అతని సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ అంటే అతను ఇచ్చిన మెసేజ్ అన్నమాట సొసైటీ గురించి సివిలైజేషన్ గురించి మనకి ఇచ్చిన అతని ఓన్ ఏమంటారు ఎక్స్ప్రెషన్స్. అతను ఏం ఫీల్ అవుతున్నాడో సివిలైజేషన్ గురించి ఇంకా సొసైటీ గురించి అనేది ఇక్కడ మనకి లాస్ట్ 3 మూవీస్ లో చెప్పిండు. అండ్ దేర్ వి వేర్ డినైయింగ్ హిమ్ హిజ్ రైట్ టు స్పీక్. యాజ్ ద సేయింగ్ గోస్, నో వన్ ఈజ్ ఎ ప్రాఫిట్ ఇన్ వన్స్ ఓన్ కంట్రీ, సెడ్ రాబర్ట్. సో ఇంకా ఇతను ఈ బెంగాలీలో తీసిన మూవీస్ కి వెస్టర్న్ కంట్రీస్ లో చాలా చాలా మంచి రెప్యుటేషన్ ఉంది. కానీ అతని ఓన్ ప్లేస్ లో ఓన్ నేటివ్ ప్లేస్ లో అతనికి మాట్లాడడానికి ఎలాంటి రైట్ లేదు అని ఇక్కడ రాబర్ట్ మనకి చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు అని అంటే ఇక్కడ ఉన్న వాళ్ళే అతన్ని క్రిటిసైజ్ చేస్తున్నారు. అంటే నువ్వు మాకా చెప్పేది మాకెందుకు చెప్తున్నావు అనేలాగా. సో అందుకని అంటే ఇంకా మనకు ఒక సేయింగ్ కూడా ఉంది కదా, నో వన్ ఈజ్ ఎ ప్రాఫిట్ ఇన్ వన్స్ ఓన్ కంట్రీ. ఎవరింటికి వాడు పెద్దగా అని అంటే ఇలాంటి సేయింగ్స్ ఉంటాయి కదా. సో అది ఇక్కడ వర్కౌట్ అవుతుంది అన్నట్టుగా రాబర్ట్ మనకి చెప్తూ ఉన్నాడు. అండ్ అగ్నోస్టిక్ త్రూ అవుట్ హిజ్ లైఫ్ ఇట్ ఈస్ పాసిబుల్, రాబర్ట్ ఫీల్స్ that in the face of death ray was searching for an answer. This was suggested by some of the music that he used in Shaka Prashaka. So here an agnostic అంటే ఎవరు అంటే person who feels does God exist or not. ఓకే, అంటే దేవుడు ఉన్నాడా లేడా అని అనుకునే ఒక పర్సన్ ని మనం ఏమంటాం అగ్నోస్టిక్ అంటాం అనమాట. సో ఇంకా రాబర్ట్ ఏమంటున్నాడు అని అంటే ఈ సత్యజిత్ రే ఎలా ఉండేవాడు అని అంటే అసలు దేవుడు ఉన్నాడా లేదా అనే ఆలోచనతోనే అతను లైఫ్ అంతా గడిచిపోయింది. అతని ఫేస్ అంటే అతను చనిపోవడానికి ముందు కూడా నాకు అతని మొహంలో క్వశ్చన్ అనేది కనిపించింది, అతను దేవుడు ఉన్నాడా లేదా అనే ఆన్సర్ గురించి వెతుకుతున్నాడు అని. సో ఎందుకు అలా వెతుకుతున్నాడు అని రాబర్ట్ కి అనిపించింది అని అంటే అతను పవర్టీ పైన మూవీస్ అనేవి తీసేవాడు. అంటే ఒకవేళ దేవుడు ఉంటే వీళ్ళు ఇంత ఎందుకు బాధపడుతున్నారు, అదే వాళ్ళని అంటే రిచ్ గా ఉన్న వాళ్ళలోంచి కొంచెం వీళ్ళకి ఇస్తే వీళ్ళు కూడా కరెక్ట్ గా లైఫ్ ని లీడ్ చేస్తారు కదా అనే ఒక ఆలోచనతో అతను ఎప్పుడూ ఉండేవాడు అనమాట. దిస్ వాజ్ సజెస్టెడ్ బై సమ్ ఆఫ్ ద మ్యూజిక్ దట్ హీ యూజ్డ్ ఇన్ షకా ప్రషాక. సో ఇది అంతా అతనికి ఎలా అర్థమవుతుంది అని అంటే అసలు లాస్ట్ తీసిన 3 మూవీస్ లోంచి షకా ప్రషాక అనే మూవీలో ఒక మ్యూజిక్ అనేది అతను ట్యూన్ చేసిండు అనమాట. సో ట్యూన్ చేసిన దాంట్లోనే రేకి అంటే రే ఎలా ఫీల్ అవుతున్నాడు అనేది రాబర్ట్స్ కి అర్థమైపోయింది. The last time the 2 friends met, Ray was in hospital on his deathbed. సో ఎప్పుడైతే వీళ్ళు లాస్ట్ టైం కలిసిరో అప్పుడు రే ఎక్కడున్నాడు అని అంటే హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్యలో ఉన్నాడంట. It was a Sunday and Roberts, true to habit, arrived on the dot at 9 a.m. He had grown so weak that he looked frail as a child. And I did not stay long and I was leaving. Marikda said, Bhalo Lakulu.
It was nice. Those were his last words to me, said Roberts. సో ఇక్కడ మనకి అంటే స్టార్టింగ్ లెసన్ లోనే మనకి చెప్పినారు కదా వాళ్ళ ఫ్రెండ్షిప్ అనేది చాలా లాంగ్ లాస్టింగ్ గా 22 years కంటిన్యూ అయ్యింది. ఎప్పటి వరకు అయితే రాబర్ట్స్ బ్రతికి ఉన్నాడు 1992 వరకు. సో 92లో వాళ్ళు ఎప్పుడైతే లాస్ట్ టైం కలిసిరో అప్పుడు రే ఎక్కడ ఉన్నాడు అంటే హాస్పిటల్లో డెత్ బెడ్ పైన ఉన్నాడు అనమాట. అండ్ యాజ్ యూజువల్ గా రాబర్ట్స్ అంటే వాళ్ళు ఇంతకుముందు డిసైడ్ అయ్యారు కదా 9 AM మనం మీ ఇంట్లో కలుద్దామని. అతని హ్యాబిట్ లాగానే సేమ్ 9 AM అతను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అతను చూడడానికి చాలా సన్నగా అంటే చాలా వీక్గా సన్నగా ఇలా అయిపోయింది అనమాట. సో ఫ్రెయిల్ అంటే ఇలా అంటే స్కిన్ అంతా ఇలా పల్చగా అయిపోవడం అలా అనమాట. సో అక్కడ ఇంకా అతనికి చాలాసేపు ఉండాలి అని అనిపించలేదు. సో అతను వెళ్ళిపోయింది అనమాట అక్కడి నుంచి. మనితా సెడ్ బాలో లగ్లో అంటే ఇది మరాఠీ భాష అనమాట, బెంగాలీలో. ఇట్ వాజ్ నైస్, దాని అర్థం ఏంటిది అంటే ఇట్ వాజ్ నైస్. ఏంటిది నైస్ అని అంటే వాళ్ళ ఫ్రెండ్షిప్. ఓకే, సో ఇంకా అతను మాట్లాడిన లాస్ట్ 2 words అవే అని చెప్తున్నాడు ఇక్కడ రాబర్ట్స్ మనకి. ఏం వర్డ్స్ అవి అంటే బాలో లగ్లు. One important fallout of this friendship was the establishment of Chitrabani, a communication and film institute, the first of its kind in West Bengal, which Roberts founded in 1970, and to which Ray, as a token of friendship, lent his name as co-founder. So ఇంకా ఇక్కడ సో ఫాలోఅవుట్ మీన్స్ రిజల్ట్ హియర్. సో వీళ్ళ ఫ్రెండ్షిప్కి గుర్తుగా రిజల్ట్గా వాళ్ళు ఏం పెట్టుకున్నారు అని అంటే ఏం ఎస్టాబ్లిష్ చేసిరు అని అంటే చిత్రబాణి అనే కమ్యూనికేషన్ అండ్ ఫిలిం ఇన్స్టిట్యూట్ని వాళ్ళు ఫస్ట్ టైం వెస్ట్ బెంగాల్లో ఎస్టాబ్లిష్ చేసిరు అనమాట. అండ్ వెస్ట్ బెంగాల్లో అప్పటి వరకు ఇలాంటి ఇన్స్టిట్యూట్ అనేది లేదు అనమాట. సో ఇది దేని బేస్డ్ ఇన్స్టిట్యూట్ అంటే యాక్టింగ్ స్టూడియోస్. మనం ఇప్పుడు చూడవచ్చు, బయట చూస్తే కనుక యాక్టింగ్ స్టూడియోస్ ఉంటాయి కదా. సో సేమ్ అనమాట. అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళకి యాక్టింగ్, మ్యూజిక్, సో స్టోరీ మూవీ రిలేటెడ్ ఏవైతే ఉంటాయో అన్ని వాళ్ళకి ఇక్కడ ఇన్స్టిట్యూట్లో నేర్పిస్తారు. Which Roberts founded in 1970 and to which Ray, as a token of friendship, lent his name as co-founder. సో ఇంకా అతను ఏం చేసిండు రాబర్ట్స్ అంటే వాళ్ళ ఫ్రెండ్షిప్కి గుర్తుగా అక్కడ co-founderగా రే పేరు అక్కడ రాయించిండు అనమాట. రే వాజ్ ఇన్ ద ఫస్ట్ గవర్నింగ్ బాడీ అండ్ ఆఫ్టర్ ఫ్యూ టర్మ్స్ రెడీలీ అగ్రీడ్ టు బీ ద ఇన్స్టిట్యూట్స్ అడ్వైజర్. సో ఫస్ట్ రే co-founderగా ఉన్నాడు, కానీ తర్వాత అంటే మేనేజ్మెంట్లో, గవర్నింగ్ బాడీ అంటే మేనేజ్మెంట్ అనమాట. ఫస్ట్లో అతను మేనేజ్మెంట్లో ఉండే, తర్వాత కొన్ని రోజుల తర్వాత అతను దేనికి అగ్రి అయ్యిండు అని అంటే ఆ ఇన్స్టిట్యూట్ అడ్వైజర్ లాగా, అంటే ఇది చేస్తే బాగుంటుంది అని అతను ఒప్పుకున్నాడు అనమాట. రాబర్ట్స్ అరేంజ్డ్ మోస్ట్ ఆఫ్ ద ఇనిషియల్ ఫండింగ్ ఫ్రమ్ కెనేడియన్ ఏజెన్సీస్. సో అంటే చిత్రబాణి అనే ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసినప్పుడు ఇతను స్టార్టింగ్ కెనేడియన్ ఏజెన్సీస్ ఉంటాయి కదా. యాక్చువల్లీ గ్యాస్టన్ రాబర్ట్స్ కెనేడియన్ కాబట్టి అక్కడి నుంచి ఫండ్స్ అనేవి తీసుకొని వచ్చేవాడు అనమాట. I had no reservations applying for them, for I feel richer countries in the West are indebted to countries like India, he said. సో ఇంకా అతను ఏం చెప్తున్నాడు అంటే అతను అక్కడి నుంచి ఫండ్స్ తీసుకొని వస్తే వీళ్ళు అంటారు కదా నీకు ఏమైనా అక్కడ రిజర్వేషన్స్ ఉన్నాయా అలా అని. సో అతను ఏమంటున్నాడు అని అంటే నాకు అక్కడ ఎలాంటి రిజర్వేషన్స్ లేవు, కాకపోతే వెస్ట్ కంట్రీస్ అన్ని చాలా రిచర్ కంట్రీస్ కాబట్టి మన ఇండియాకి వాళ్ళందరూ అప్పు పడి ఉన్నారు. అండ్ ఇంకా వాళ్ళు మన కల్చర్కి, మన సంప్రదాయానికి వాళ్ళు వాల్యూగా ఈ ఫండ్స్ అనేవి ఇస్తున్నారు అని అతను చెప్తూ ఉన్నాడు అనమాట. For 26 years, Roberts was the director of Chitrabani, and under him, the institute not only produced important documentary features but also became breeding ground for local talent for film making. సో ఇంకా 26 years నుంచి రాబర్ట్స్ దానికి డైరెక్టర్గా ఉన్నాడు అనమాట. దేనికి అంటే చిత్రబాణి అని వీళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు కదా ఫిల్మ్ మేకింగ్ ఇన్స్టిట్యూట్, దానికనమాట. సో అది ఓన్లీ ఇన్స్టిట్యూటే కాకుండా అండ్ డాక్యుమెంటరీ అంటే ఫిల్మ్సే ప్రొడ్యూస్ చేయకుండా అక్కడ ఉన్న లోకల్ టాలెంట్కి కూడా ఒక ప్లాట్ఫామ్ లాగా అది ఉందన్నమాట. అంటే అక్కడ ఎవరికైనా టాలెంట్ ఉంది అంటే దాని నుంచి వాళ్ళని పైకి పంపించేలాగా. సో ఇన్స్టిట్యూట్ ఓన్లీ ఫిల్మ్సే ప్రొడ్యూస్ చేయకుండా అక్కడ ఉన్న లోకల్ టాలెంట్కి, అంటే ఎవరైతే టాలెంట్ ఉండి కూడా పైకి వెళ్ళలేకుండా ఉంటారో అలాంటి వాళ్ళకి ఇది ఒక చాలా బెస్ట్ ప్లాట్ఫామ్గా వాళ్ళు అక్కడ క్రియేట్ చేశారు. అండ్ వీళ్ళ ఫ్రెండ్షిప్కి గుర్తుగా అక్కడ రే నేమ్ ఎప్పటికీ ఉండిపోయేలాగా co-founder లాగా అలాగే ఉందన్నమాట. సో దిస్ ఈస్ ద లెసన్ రెండివో విత్ రే, మీటింగ్ విత్ రే ఆఫ్ గ్యాస్టన్ రాబర్ట్స్. So I hope you understand the lesson. For more videos, please like, share and subscribe my channel.